హార్ట్అటాక్తో చనిపోయారు. ఇక ఆ మధ్యలోనే అతడు మూవీని మహేష్ బాబుతో చేసేటప్పుడు త్రిషకి మహేష్ బాబుకి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటికి నమ్రతతో సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న మహేష్ బాబు త్రిషతో కూడా సీరియస్ రిలేషన్షిప్లో ఉంటూ సైనికుడు అనే మూవీ చేయటంతో అప్పట్లో వీరి సంబంధం గురించి మీడియాకి కోడై కూసిందే. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో నమ్రత మహేష్ బాబు ఇంట్లో పెళ్లికి ఇష్టం లేకపోయినా 2005లో ముంబైలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. దీంతో మహేష్ బాబు త్రిష రిలేషన్ కి పుల్ స్టాప్ పడ్డట్టయింది. ఇక అప్పటి నుండి వీరిద్దరు ఎక్కడా కలిసి నటించలేదు. అలా వీరిద్దరితో బ్రేకప్ అయిన తర్వాత తన సినిమా కెరియర్ కోసం ఒక యాడ్లో నటించేటప్పుడు రానాతో స్నేహం పెంచుకొని రహస్యంగా వీరు డేట్ చేయసాగారు. ఇక మీడియా ముందు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చిన వీరి ప్రేమాయణం సుచి లీక్స్ ద్వారా అందరికీ తెలిసింది. ఇక ఇదిలా ఉండగా ధనుష్తో త్రిషకి ఒక పార్టీలో పరిచయం ఏర్పడింది. దీంతో తమిళ్లో ఛాన్సుల కోసం